నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంబంధం లేదు వంటి నిర్లక్ష్య సమాధానాలు అర్జీదారులకు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ. మస్కులర్ డిస్ట్రోఫీ కండరాల వ్యాధి బాధితుడిపై ప్రభుత్వం కనికరించి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పెరిగిన ఎరువులు, ఇంధన ధరలను తగ్గించాలి. కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాల ధర్నా. 98 MTS వద్దు, రెగ్యులర్ వద్దు అని పేర్కొంటూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి అందజేసిన ఉపాధ్యాయులు. నంద్యాలలో ఘనంగా నూతనంగా సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను అధికారులు సానుకూల దృక్పథంతో పరిశీలించి ఫిర్యాదుదారులతో నేరుగా చరవాణి ద్వారా మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాలులో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ శాఖల పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో DRO రామునాయక్, PGRS నోడల్ అధికారి ఉమా మహేశ్వరి, RDOలు మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదులపై సంబంధిత శాఖ అధికారులు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ, పంచాయతీరాజ్, పోలీసు, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వాటర్ రీసోర్సెస్, RTC, సమగ్ర శిక్ష, స్వర్ణగ్రామ్, స్వర్ణ వార్డ్, ICDS, సాంఘిక సంక్షేమం, R&B శాఖల అధికారులు మాత్రమే ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన శాఖల అధికారులు కూడా ఇదే విధానాన్ని అనుసరించడంలో ఎందుకు విఫలమవుతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ఫిర్యాదుదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్లు స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే సరళమైన తెలుగు భాషలో ఉండాలని సూచించారు. సంబంధం లేదు వంటి నిర్లక్ష్య సమాధానాలు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆంగ్ల భాషలో సమాధానాలు ఇవ్వడం వల్ల గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. పాములపాడు మండలానికి చెందిన ఒకే ఫోటోను 10 రకాల అర్జీలకు అప్లోడ్ చేయడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదులకి మన జిల్లా నలుమూలల నుంచి సుమారుగా ప్రతి సోమవారం 400 నుంచి 450 మంది వచ్చి అర్జీలు ఇస్తూ ఉంటారు. చాలా దూరం నుంచి వస్తారు, ఎండా వానికి లెక్క చేయకుండా వస్తారు. వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి రిసెప్షన్ ఏర్పాటు చేశాము. సమస్యని క్షుణ్ణంగా వినడం, ఎవరి దగ్గరికి వెళ్తే ఈ పని అవుతుంది అని వాళ్ళకి తెలియజేయడం, ఆ పని జరిగే విధంగా ఫెసిలిటేట్ చేయడంతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం కూడా పెట్టి తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా చూస్తూ ఉన్నాము. ప్రతి సోమవారం కూడా ఇక్కడ రెడ్ క్రాస్, కాశీనాయన ఆశ్రమం, నంద్యాల మున్సిపాలిటీ సపోర్టుతో 450 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము విస్తరాకుల్లో భోజనం పెట్టేవాళ్ళం. వాటిపైన సన్నని ప్లాస్టిక్ ఫిల్మ్ ఉండేది. మనం నంద్యాలలో ఒక డెసిషన్ తీసుకున్నాము. 17వ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా 1 టైమ్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలి. మన నంద్యాల పట్టణంలో నిషేధించాలి, అలాగే జిల్లా మొత్తం కూడా నిషేధించాలి అని. అందులో భాగంగా ముందు అది కలెక్టరేట్ నుంచే ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి కూడా మున్సిపల్ సపోర్ట్ తో
మన కలెక్టరేట్ కి 400 స్టీల్ ప్లేట్స్, 400 గ్లాసెస్ ఎవ్రీ మండే తీసుకొచ్చి ఇస్తారు. మళ్ళీ ఆ టీం భోజనాలు అయిపోయిన తర్వాత తీసుకువెళ్ళిపోతారు. ఇది ఓన్లీ మన కలెక్టరేట్ కే కాదు, ఎవరు ఎటువంటి ఫంక్షన్స్ చేసుకున్నా వారందరికీ కూడా మనం ఒక బ్యాంక్ ఒకటి పెట్టాము. స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసెస్ బ్యాంక్ నంద్యాల మున్సిపాలిటీలో మా దగ్గరికి వచ్చి రెంట్ పే చేసి ఇవి తీసుకువెళ్లి మళ్ళీ రిటర్న్ చేసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దయచేసి ఫంక్షన్ హాల్స్ వాళ్ళందరూ కూడా గమనించండి. నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసెస్, స్టీల్ స్పూన్స్ ని వినియోగించుకోండి. ప్లాస్టిక్ రహిత ఫంక్షన్ హాల్స్ ని మేము చూడాలి, అలాగే ప్లాస్టిక్ రహిత జిల్లాని చూడాలని కోరుకుంటున్నాం. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలి అని కలెక్టర్ గా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు సమరశంఖం పూరించారు. నంద్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇంధన ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలపై అదనపు భారాన్ని మోపడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది. నంద్యాల నూనెపల్లె ఉదయనంద రెసిడెన్సీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ శాంతియుత నిరసన ర్యాలీ సాగింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ సిఈసి సభ్యులు పిపి నాగిరెడ్డితో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న PGRS లో డిఆర్ఓ రాము నాయక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో తామే అధికారంలో ఉన్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెరిగిన ధరల నియంత్రణపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై 31% వాట్ భారాన్ని మోపుతోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ పేరుతో రకరకాల పన్నులు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కేవలం రాష్ట్ర ఖజానా నింపుకోవడానికే తప్ప ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కాదని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి అదనపు సుంకాన్ని తగ్గించాలని, రూపాయి భారం కూడా లేకుండా ప్రజలకు ఉపశమనం కలిగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు విజయశేఖర్ రెడ్డి, మహేశ్వరారెడ్డి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి దేవనగర్ భాషా, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి శంకర్ నాయక్, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, వైసీపీ మాజీ కౌన్సిలర్లు, మండల స్థాయి నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలోని పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్నగాక మొన్ననే 3 రూపాయలు కూడా పెంచడంతో రాష్ట్రంలో ఈరోజు పెట్రోల్ ధర దాదాపు 113 రూపాయలు, 113 రూపాయల 62 పైసలకి ఈరోజు లీటర్ పెట్రోల్ ధర పెరగడము, అలాగే డీజిల్ కూడా సెంచరీ దాటి ఈరోజు దగ్గరగా 105 రూపాయల వరకు ఈరోజు డీజిల్ ధరలు కనపడుతూ ఉన్నాయి. వాస్తవంగా మీ అందరి సాక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో ఏ హామీ ఇచ్చినారో మీరు అందరు కూడా చూసినారు. ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా సరే నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారే పెంచారు. నేను వస్తే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల్ని తగ్గిస్తాను, గ్యాస్ ధరల్ని తగ్గిస్తాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి పెద్ద మనిషి 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈరోజు ₹1 అన్నా తగ్గించినాడా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ₹1 తగ్గించకపోగా ఈరోజు దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలోనే ఉన్నాయా అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈరోజు ప్రథమ స్థానంలో. నేను ఆంధ్రప్రదేశ్ ని ప్రథమ స్థానంలో నిలుపుతానంటే ప్రజలందరూ డెవలప్మెంట్ లో నిలుపుతారేమో అని చెప్పేసి ఆలోచించినారు. కానీ ధరల మోతలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలుపుతారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. ఈరోజు నిస్సిగ్గుగా ప్రపంచంలో చమురు ధరలు పెరిగినాయి, మీరు వాడకం తగ్గించుకోవాలి, మీరు ఇళ్లలో కూర్చోవాలి, ఇంటి నుంచే పనులు చేయాలి, ఎలక్ట్రిక్ వాహనాల్ని వాడాలి అని చెప్పేసి ఈరోజు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కటే చెప్పదలుచుకున్నా, ప్రజల కోపాన్ని నుంచి తగ్గించుకోవడానికి కోసం ప్రపంచ చమురు ధరల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారే తప్పితే ఆంధ్రప్రదేశ్ లో వ్యాట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు ఎంత % ఉన్నాయి అనేది ఒకసారి ప్రజలకి వివరించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. దాదాపు 31% వ్యాట్ ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్రోల్ డీజిల్ ధర మీద చెల్లిస్తున్నారు అని చెప్పడానికి ఈరోజు మేము ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. వ్యాట్ కు పోగా మళ్ళీ రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ అని చెప్పేసి ఇంకొక ట్యాక్స్ అని చెప్పేసి ఈరోజు దాదాపు 1/3 పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఖజానాకి చేరుతుందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనించమని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజు పక్కన ప్రపంచ చమురు ధరలు అని చెప్పేసి తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, ప్రజలకి ఇంత భారం తగులుతున్నప్పుడు, ప్రజల మీద ఇంత భారం పడుతున్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీ బాధ్యతని మీరు గుర్తించలేరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు వ్యాట్ ధరల్ని తగ్గించి ప్రజల మీద ఆ భారం లేకుండా చేయలేరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మీరు చంద్రబాబు నాయుడు గారిని. నేను వస్తే ప్రపంచంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు మీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మీరు మీ సొంత గవర్నమెంట్ విధిస్తున్నటువంటి ట్యాక్స్లు తగ్గించుకోలేరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వంగా మీ బాధ్యత మీరు విస్మరిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం కూడా మీదే, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీదే. మీరు తలుచుకుంటే ₹1 కూడా ప్రజల మీద భారం లేకుండా ఇంకా తగ్గించే శక్తి మీ అందరికి ఉంది. మీరే చెప్తున్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు బయట నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులుగా వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఈ భారము ప్రభుత్వం భరించలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ప్రజలు ప్రతిరోజు పడుతున్నటువంటి ఈ భారాన్ని తగ్గించలేకపోతున్నారు? ఎందుకు గ్యాస్ ధరలు తగ్గించలేకపోతున్నారు? ఎందుకు ఈ రోజు ప్రజలకి ఆహార ఉత్పత్తుల మీద ధరలు తగ్గించలేకపోతున్నారు అని చెప్పేసి మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు తప్పించుకునే మాటలు మాట్లాడడము, లేకపోతే ప్రపంచం చమురు ధర మీద నెపం నెట్టేసి మీరు మీ బాధ్యత నుంచి తప్పుకుంటామంటే ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, నాకు ఆ శక్తి ఉంది, నన్ను నమ్మండి, నాకు ఓట్లు వేయండి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అన్ని తగ్గిస్తాను, మీకు కందిపప్పు ధర తగ్గుతుంది, మీకు పామ్ ఆయిల్ ధర తగ్గుతుంది, మీకు ఇంకొక ధర తగ్గుతుంది అని చెప్పేసి మీరే కదా ఇంటింటికి వెళ్ళి చెప్పినారు. మరి 2 సంవత్సరాలుగా వస్తుంది, మీరు ఇప్పటిదాకా ఎంత తగ్గించినారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నిన్నటికి మొన్న పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలందరూ రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. ఎప్పుడైనా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితిని చూసారా అని చెప్పేసి ఈరోజు మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా చూసినారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ప్రజల మీద భారము ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెడుతూ ఉంటే దాన్ని తన బాధ్యతగా భావించి తన ట్యాక్స్లు తగ్గించుకుంటే ప్రజల మీద ₹1 కూడా భారం వేయాల్సిన అవసరం రాదు. కానీ ఈరోజు ఆయన కేవలం ఎలక్షన్ల వరకు మాత్రమే పబ్బం గడుపుకునే మనిషి అని చెప్పేసి మరొకసారి నిరూపితమవడమే కాకుండా ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కుంటుపడిపోయింది. ఎక్కడా కూడా
రోడ్లు కనపడడం లేదు, ఎక్కడా కూడా డ్రైన్లు వేసినటువంటి పరిస్థితి కనపడడం లేదు, ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ అంటే ఒక్క పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో మానవత్వాన్ని తట్టిలేపే ఓ ఘటన వెలుగు చూసింది. మస్కులర్ డిస్ట్రోఫీ కండరాల వ్యాధితో గత 15 ఏళ్లుగా మంచానికే పరిమితమైన ఓ వికలాంగ యువకుడి ఆర్తనాదం అధికారులకు వినపడటం లేదు. గత 2 ఏళ్లుగా దివ్యాంగ పెన్షన్ కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడిపై ప్రభుత్వం తక్షణమే కనికరించి పెన్షన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా కామినేనిపల్లె గ్రామానికి చెందిన లక్కా మోహన్ అనే యువకుడు 2011వ సంవత్సరం నుండి మస్కులర్ డిస్ట్రోఫీ అనే తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. నడవలేని, కనీసం తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్న ఈ యువకుడు తనకు వచ్చే దివ్యాంగ పెన్షన్ కోసం గత 2 ఏళ్లుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. తీవ్ర అస్వస్థతతో ఉన్నప్పటికీ అతి కష్టం మీద ఇతరులపై ఆధారపడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మాత్రం కనికరించడం లేదు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు తన సమస్యను విన్నవించుకోవడానికి బాధితుడు మోహన్ వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బాధితుడి దీనస్థితిని చూసి తీవ్రంగా చలించిపోయారు. అతని ఆవేదనను, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న యువకుడికి పెన్షన్ ఇవ్వకుండా 2 ఏళ్లుగా తిప్పించుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి మానవతా దృక్పథంతో లక్కా మోహన్కు తక్షణమే దివ్యాంగ పెన్షన్ మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మస్కులర్ డిస్ట్రోఫీ తోటి బాధపడుతున్నటువంటి వ్యక్తి కనీసం మాట్లాడడం, తలకాయ ఊపడం తప్పితే ఆయన ఒంట్లో ఒక్క పార్ట్ కూడా పనిచేసే పరిస్థితి కనపడడం లేదు. 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడు ఈ ప్రభుత్వం చుట్టూ. 2 సంవత్సరాల నుంచి పెన్షన్ ని పెంచండి అయ్యా అని చెప్పేసి, 2 సంవత్సరాలు దాని వెరిఫికేషన్ అని చెప్పేసి, ఒక మనిషి నడవలేని మనిషిని ఆధునిలో వెరిఫికేషన్ చేసుకొని రా అని చెప్పేసి లెటర్ పంపిస్తారు ఈ ప్రభుత్వం. నేను వెళ్ళలేనయ్యా, నన్ను ఇంట్లో బాత్రూమ్ పోవాలంటే కూడా నన్ను ఎవరో ఒకరు ఎత్తుకొని వెళ్ళి బాత్రూమ్ కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన అక్కడ ఏడుస్తూ ఉంటే, 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మాకు ఈనాటికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఆ కోడ్ రాలేదు, మాకు ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. పైగా ఈ నియోజకవర్గంలో ఒక సీనియర్ మోస్ట్ మంత్రిగా ఈ రోజు పరిపాలిస్తా ఉన్నారు. ఒక్క పెన్షన్ ఇప్పిలేరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒక్క మనిషిగా ఒక పెన్షన్ ఇప్పిలేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎందుకు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ వచ్చి ఒక్కసారి చూడండి, ఇప్పటికీ స్పందనలో ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటున్నాడో, ఆ మనిషిని ఎత్తుకురావడానికి ఎన్నిసార్లు వాళ్ళ పెద్దలు కష్టపడుతున్నారో ఒక్కసారి కనుకరించండి అయ్యా అని చెప్పేసి మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. మరి ఇంత దుర్మార్గంగా 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ కూడా రిలీజ్ చేయలేనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రజల మీద భారం తగ్గించడానికి ఇప్పటికైనా ట్యాక్సుల రూపంలో మీరు ఏదైతే మోత వేధిస్తున్నారో దాన్ని తగ్గించుకోండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎంతసేపు ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంలో మేమే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో మేమే ఉన్నాం, వేగంగా అభివృద్ధిని పరుగులు తీస్తామని చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకొని కనీస బాధ్యతగా ఈ రోజు పెట్రోల్ ధరలు ప్రజలు అల్లాడిపోతున్నారు, వాళ్ళని కనికరించండి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లక్కా మోహన్ కామినేనిపల్లి వాస్తవ్యుడు. అయితే ఈ అబ్బాయికి 2011లోనే డిసబిలిటీ 90% డిసబిలిటీ అని సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ అబ్బాయి మస్కులర్ డిస్ట్రోఫీ అని ఐడెంటిఫై అయింది. అయితే 2025లో సర్టిఫికెట్ కొరకని అప్లై చేశారు, కానీ మిస్ మ్యాచ్ అయింది. అది మస్కులర్ డిస్ట్రోఫీ అయితే బ్రెయిన్ సంబంధించిన వచ్చినందువలన రాంగ్ సర్టిఫికెట్, టెక్నికల్లీ రాంగ్ అని తిరిగి రీవెరిఫికేషన్ కు పెట్టారు.
అప్పుడు అక్టోబర్ లో తిరిగి రీవెరిఫికేషన్ అయింది. ఇంతవరకు ఎలాంటి రిజల్ట్ గాని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ గాని, ఎలాంటి హెల్ప్ గాని గవర్నమెంట్ నుంచి లేదు. మస్కులర్ డిస్ట్రోఫీ వలన హార్ట్ వరకు మజిల్స్ ఫెయిల్ అవుతూ వచ్చాయి. వెన్నెముక నిలబడదు, కాళ్ళు చేతులు పనిచేయవు, ముఖం మాత్రమే పనిచేస్తుంది. అంత లోపలికి ఇద్దరు అటెండెన్స్ ఉండాలి. ఫాదర్ ఈజ్ వెరీ వీక్ అండ్ ఓల్డ్, మదర్ చెయ్యాలి, నంద్యాలలోనే ఉండాలి రెంట్ కట్టుకుంటూ. వచ్చే 6,000 పెన్షన్ ఏమాత్రం సరిపోదు. భోజనానికి గాని, మందులకు గాని అత్యవసరంగా చాలా అవసరము. కాబట్టి గవర్నమెంట్ దయదలిచి ప్రత్యేకమైన కేసు కింద పరిగణించి ఈయనకి బెడ్ రైడింగ్ కింద 15,000 పెన్షన్ ఇవ్వాలని మేము ప్రజాముఖంగా, అంతేకాకుండా కలెక్టర్ ఆఫీస్ లో మేము ఈ విధంగా పత్రికాముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాము. పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. కార్యాలయం ఎదుట ఎరువుల బస్తాలను ఉంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై నిలువు దోపిడీకి తెర లేపిందని మండిపడ్డారు. గడిచిన 15 రోజుల్లోనే వరుసగా 2 సార్లు బస్తాపై 150 రూపాయల నుండి 600 వరకు ఎరువుల ధరలను పెంచడం దుర్మార్గమన్నారు. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సేద్యపు ఖర్చులు, పవర్ స్ప్రేయర్, పంట కోత యంత్రాల అద్దెలు విపరీతంగా పెరిగిపోయి రైతాంగం అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం రైతులపై భారాలు వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన వత్తాసు పలుకుతున్న రాష్ట్రంలోని టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి రైతాంగం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. తక్షణమే పాత ధరలకే ఎరువులను సరఫరా చేయాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టి ఈ ఖరీఫ్ సీజన్కు రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహుడు, ఉపాధ్యక్షుడు మార్కు, రైతు సంఘం జిల్లా సహాయక కార్యదర్శులు వీరన్న, సురేష్, జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్, శ్రీనివాస్ మరియు వివిధ మండలాల నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకత్వాన డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. మరి ఇప్పుడే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చేశారు. దేశవ్యాప్తంగా ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యల పాలవుతుంటే మద్దతు ధరలు ఈ మధ్య ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. వడ్లు కానీ, లేకుంటే జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ కేజీకి 50, 30, 40 రూపాయలు మాత్రమే పెంచారు. ఈరోజు మనం చూస్తుంటే డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా రేట్లు 1కి 2 సార్లు, ఒకే నెలలోనే 2 సార్లు పెంచారు. మేము అడుగుతున్నాం, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి ఆయన కుమారుడు, ముద్దుల కుమారుడు లోకేష్ గారు ఏం వాగ్దానాలు చేశారు? వైసీపీని ఓడించండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి, వైసీపీని ఓడించండి, గ్యాస్ ధర తగ్గుతుంది అని ప్రకటించాడు. సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఏమైనావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఎక్కడ దాక్కున్నావు? కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి భయపడుతున్నారా? వంగి వంగి దండాలు పెట్టడంలో పోటీ పడుతున్నారా మీరని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు నిజంగా ప్రజల పక్షం అయితే, నిజంగా రైతుల పక్షం అయితే వెంటనే పెంచిన రేట్లు తగ్గించాలని చెప్పి నీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి మొరపెట్టుకుంటావో, మరొకరు మొరపెట్టుకుంటావో మొరపెట్టండి. ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలపై అన్ని పార్టీలు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు అన్నదాత కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితికి నెలకొనడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇందాకే అధ్యక్షులు రాజశేఖర్ అన్న మాట్లాడుతూ ఎంత స్పష్టంగా చెప్పారో మీరందరూ కూడా చూశారు. గతంలో బ్యారెల్ ధర 140, 145 రూపాయలు, $145 ఉన్నప్పుడు కూడా ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు 65 నుంచి 70 రూపాయలు, 60 రూపాయలు మాత్రమే ఉండేది.
కానీ ఈరోజు బ్యారెల్ ధర $100 వచ్చినా సరే మనకేమో పెట్రోల్ డీజిల్ 113 రూపాయలు, అలాగే డీజిల్ ధర వచ్చేసి 105 రూపాయలకి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. తమ బాధ్యతని విస్మరించి కేవలం ధనార్జనే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిగా ఈరోజు పెట్రోల్ ధరల్ని, డీజిల్ ధరల్ని చూస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు ధరలు పెంచాల్సిన అవసరం లేదు. తమ పన్నుల్ని తగ్గించుకుంటే ప్రజల మీద ₹1 కూడా భారం లేకుండా ఈరోజు చేయొచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా చూశారు, గడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్రోల్ ధర, డీజిల్ ధరలు పెరిగినాయి, నేను వచ్చినానంటే ఇవన్నీ కూడా తగ్గిస్తాను, గ్యాస్ ధరలు తగ్గిస్తానని చెప్పేసి మాటలు చెప్పేసి ఈరోజు అధికారం చేపట్టినారు. మరి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అయింది. ₹1 అంటే ₹1 అన్నా తగ్గించినారా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. పైపెచ్చుగా ఈరోజు ₹1 తగ్గించకపోగా ఇంకా పెంచాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇప్పటికైనా సరే వ్యాట్ ధరలు తగ్గించాలన్న ఆలోచన మీకు ఎందుకు రావడం లేదు? ఎందుకు ప్రజల మీద కనికరం మీకు రావడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అన్నదాతలు వాళ్ళ గోడును వెళ్ళబోసుకుంటా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క పంటకి ఈరోజు గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పడానికి నిజంగా సిగ్గుగా ఉంది మా అందరికి కూడా. ఎందుకంటే పోయిన సంవత్సరంలో వరదల్లో చూసాం, వరదల్లో నష్టపోయిన రైతులందరి దగ్గరికి వెళ్ళేసి మీరందరూ కూడా దాన్ని చెక్ చేసుకున్నారు. చెక్ చేసి మేము గవర్నమెంట్ కి పంపిస్తాం, మీ అందరికీ కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు ₹1 అన్నా ఎక్కడైనా వచ్చిందా అని చెప్పేసి మేము ఈ రోజు అడుగుతున్నాం. రైతన్నల కోసం గిట్టుబాటు ధర ఈ రోజుకైనా సరే, పొగాకులో నష్టపోయినాము, దాని తర్వాత మొక్కజొన్నలో నష్టపోయినాము అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే ఎవడేమన్నాడు మిమ్మల్ని అని చెప్తుంటే, మీ బాధ్యతగా మీకు వచ్చే ట్యాక్సుల్ని తగ్గించి ప్రజల్ని కాపాడండి అని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. మద్దతు ధరలు ప్రకటించారు. ఈ రోజు వరకు కూడా నంద్యాల జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో 1 కేజీ వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు కూడా నంద్యాల జిల్లాలో 1 కేజీ మొక్కజొన్నలు కొనుగోలు చేయలేదు. మీరు మద్దతు ధరలు ప్రకటించే మీరు అమలు చేయలేనప్పుడు ఎందుకు ప్రకటిస్తారు? మీరు ప్రకటించిన మద్దతు ధరలు అమలు చేసేటువంటి ధైర్యం, అధికారం మీకు లేనప్పుడు మళ్ళీ ఈ రోజు ఎరువులు పెంచే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. 98 MTS వద్దు, రెగ్యులర్ ముద్దు అంటూ 1998 DSC ఉపాధ్యాయులు తమ నిరసన స్వరాన్ని వినిపించారు. తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. 98 MTS విధానాన్ని రద్దు చేసి ఉద్యోగాలను రెగ్యులైజ్ చేయాలి. రిటైర్మెంట్ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలి. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని వర్తింపజేయాలి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఉపాధ్యాయులందరికీ అలవెన్స్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని 1980 DSC నియామక ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తులమ్మ, పుల్లయ్యతో పాటు పలువురు బాధిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 25 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత గత ప్రభుత్వం మాకు 2023 ఏప్రిల్ నెలలో SGTలుగా MTS పద్ధతిలో కాంట్రాక్ట్ టీచర్స్గా మమ్మల్ని నియమించడం జరిగింది. అయితే ఇతర అలవెన్స్లు ఏమీ లేకుండా కేవలం బేసిక్ పే 32,670 రూపాయలు మాత్రమే 3 సంవత్సరాలు గడిచినా మాకు ఇప్పటికి కూడా అదే పేమెంట్ ఇస్తున్నారు. ఈ పేమెంట్ మాకు ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. కాబట్టి మా శాలరీని పెంచాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మినిమం టైం స్కేల్ 98లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మినిమం 20,000 పెన్షన్ ఉండేటట్టుగా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ విద్యామంత్రి గారికి మేము చేసే రిక్వెస్ట్ ఏమిటంటే, నెంబర్ 1 చాలా కాలం తర్వాత 25 సంవత్సరాలు మేము సర్వీస్ నష్టపోయినాం కాబట్టి తక్షణమే 98 DSC MTS ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి. ఆల్రెడీ ఉద్యోగ విరమణ చెందినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మినిమం పెన్షన్ 20,000 తగ్గకుండా ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలని
మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆరోగ్య రీత్యా హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యామంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను 98 MTS టీచర్గా పనిచేస్తున్నాను. నాకు దాదాపుగా 23 సంవత్సరాల తర్వాత మాకు పోస్టులు ఇవ్వడం జరిగింది. మమ్మల్ని మేము తొందరలో రిటైర్మెంట్ అవుతున్నాము కాబట్టి మాకు వచ్చి కూడా 2-3 సంవత్సరాలు కూడా మేము పనిచేయలేని పరిస్థితి. కాబట్టి మాకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు వయసు పెంచాలి. అలాగే పెన్షన్, మినిమం పెన్షన్ కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే గవర్నమెంట్ నుంచి ఎలాంటివి మాకు అలవెన్స్లు కానీ లేదా హెల్త్ కార్డులు కానీ ఇవ్వడం లేదు. వర్క్కు తగినటువంటి పేమెంట్, సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి ఈ విషయంలో మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో చిన్నారుల వైద్య రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ చిన్నపిల్లల వ్యాధి నిపుణులు డాక్టర్ నయన్ బాబా మరియు డాక్టర్ సునీత్ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నంద్యాల జిల్లా మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు చిన్నారుల అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన చికిత్సలను అత్యాధునిక సదుపాయాలతో కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. 24 గంటల అత్యవసర వైద్య సేవలతో పాటు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ ఇక్కడ ఉంటుందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ప్రజలు ఈ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నయన్ బాబా, డాక్టర్ సునీత్ కోరారు. నా పేరు డాక్టర్ నయన్. నాతో పాటు డాక్టర్ సునీత్ గారు ఉన్నారు. ఇక్కడ మేమిద్దరం కలిసి ఈరోజు సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యాధునిక వసతులతో పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ ముఖ్యంగా ఏమిటంటే 25 పడకల NICU, 10 పడకల PICUతో అత్యాధునిక వసతులతో ఈరోజు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 25 బెడెడ్ NICUలో ముఖ్యంగా అత్యాధునిక వార్మర్లు, HFO వెంటిలేటర్
అంటే నార్మల్ వెంటిలేషన్లో ఇబ్బంది అయిన పిల్లలకి హై ఎండ్ వెంటిలేషన్, అంటే దానిపైన ఇంకేం వెంటిలేటివ్ సపోర్ట్ అనేవి మనకి ఇప్పటి వరకు లేవు. అటువంటి అత్యాధునిక సరఫరా కూడా ఉంది. దాంతోపాటు INO, ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్, అంటే గుండెలో పిల్లవాడికి PPHN అనే ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి INO అనేది ఒక మ్యాజిక్ మెడిసిన్గా పనిచేస్తుంది. అటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. అదే కాకుండా థెరపటిక్ హైపోథర్మియా, అనగా పిల్లలు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడిపోయి ఉన్న వాళ్ళకి ఫర్దర్గా బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా కూలింగ్ చేసే విధానము థెరపటిక్ హైపోథర్మియా మెషిన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా PICUలో మొట్టమొదటిసారిగా నంద్యాలలో రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ గాను అండ్ ప్లాస్మాఫెరెసిస్ గాను డయాలసిస్ మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్, అనగా శాంసంగ్ V6 అనే అత్యాధునిక మెషిన్తో మనము పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్, ఎగ్జాక్ట్ డయాగ్నోస్టిక్స్, ప్రాంప్ట్ డయాగ్నోసిస్ చేయడానికి ICUలో చాలా ఉపయోగపడే పరికరాలన్నీ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా మనకి మాడ్యులర్ అండ్ లామినార్ ఓటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందువల్ల చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన ఈవెన్ 1 kg బేబీ కూడా సర్జరీ చేసే సదుపాయం గల అనస్థీషియా వర్క్ స్టేషన్ ఏపీలో ఫస్ట్ టైము మైండ్రే వాళ్ళది మనతోనే లాంచ్ చేయడం జరిగింది. మైండ్రే వర్క్ స్టేషన్ ఈవెన్ 1 kg బేబీకి కూడా మనము చేసే ఫెసిలిటీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ రకంగా అత్యాధునిక ఫెసిలిటీస్తో సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, నేను డాక్టర్ సునీత్ గారు ఇద్దరం కలిసి ఇక్కడ పద్మావతి మెయిన్ రోడ్లో స్టార్ట్ చేశాము. ఈ వసతులందరినీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. నేను డాక్టర్ సునీత్, MBBS DNB పీడియాట్రిక్స్, IAP ఫెలోషిప్ నియోనెటాలజీ. నేను కడప రిమ్స్లో MBBS చేశాను, DNB కోల్కతాలో కంప్లీట్ చేశాను, ఫెలోషిప్ ఇన్ నియోనెటాలజీ కర్నూలు కిమ్స్ హాస్పిటల్స్లో కంప్లీట్ చేశాను. ఈరోజు నేను డాక్టర్ నయన్ బాబా గారితో కలిసి ఈరోజు సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అన్ని రకాలుగా PICU, NICU సేవలు 24/7 అవైలబుల్లో ఉంటాయండి. సో కార్పొరేట్ లెవెల్లో హై ఎండ్ ఎక్విప్మెంట్ ప్రతిదీ మనకు ఇప్పుడు నంద్యాలలోనే నార్మల్ ప్రైజెస్కే అవైలబుల్లో పెడుతున్నాము. సో ఈ సేవలు అందరూ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ప్రత్యేకించి OT సదుపాయం మరియు అంబులెన్స్ సదుపాయం కూడా కదలదు. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంబంధం లేదు వంటి నిర్లక్ష్య సమాధానాలు అర్జీదారులకు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ. మస్కులర్ డిస్ట్రోఫీ కండరాల వ్యాధి బాధితుడిపై ప్రభుత్వం కనికరించి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పెరిగిన ఎరువులు, ఇంధన ధరలను తగ్గించాలి, కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాల ధర్నా. 98 MTS వద్దు, రెగ్యులర్ వద్దు అని పేర్కొంటూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి అందజేసిన ఉపాధ్యాయులు. నంద్యాలలో ఘనంగా నూతనంగా సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.